Good morning all. Today we are going to learn 7th standard science subject chapter number 12, reproduction in plants. During spring season our surroundings are filled with the fragrance of flowers. Almost every plant around has flowers on it. We see a wide variety of flowers then. మనము స్ప్రింగ్ సీజన్లో మన సరౌండింగ్స్లో చుట్టుపక్కల అంతా కూడా ఫ్లవర్స్ తోటి ఫిల్అప్ అయిన ప్లాంట్స్ని మనం చూస్తూ ఉంటాం అనమాట. అంటే డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్ అంటే స్మెల్ తోటి మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ తోటి మనం ఈ ట్రీస్ పైన ప్లాంట్స్ పైన ఉండే ఫ్లవర్స్ని చూస్తూ ఉంటాం కదా. వీ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ క్లాస్ 6 కదా. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఏమేమి ఉంటాయో మనం ఆల్రెడీ 6th క్లాస్లో చదువుకున్నాము. లెట్ us రైట్ డౌన్ నేమ్స్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ దట్ వీ హ్యావ్ స్టడీడ్ సో ఫార్. ఈజ్ దేర్ ఎనీ పార్ట్ దట్ యూ హ్యావ్ నాట్ స్టడీడ్ అబౌట్ ఎర్లియర్? డూ యూ నో విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ గివ్స్ రైస్ టు ఫ్రూట్? మనం ఇందాక చదువుకున్న ఏమేమిటి నేమ్స్ అనేది మనము లిస్ట్ అవుట్ చేసి పెట్టండి. మళ్ళీ ఇంకా మనం అర్లియర్ అంటే ముందు మనము చదువుకొని ఇంకేదైనా పార్ట్స్ ఉన్నాయా ప్లాంట్స్లో, ఇంకా ఈ ప్లాంట్స్లో ఉన్న ఏ పార్ట్స్ నుంచి ఫ్రూట్స్ అనేటివి వస్తున్నాయి అది కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫ్లవర్స్ ఆర్ యూజువల్లీ ద మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ఎనీ ప్లాంట్. వై డూ యూ థింక్ ఫ్లవర్స్ ఆర్ సో అట్రాక్టివ్ అండ్ కలర్ఫుల్? కదా, ఫ్లవర్స్ అనేవి చాలా అట్రాక్టివ్, చాలా అందంగా కనబడే ఒక పార్ట్ అన్నమాట ప్లాంట్లో. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఫ్లవర్స్ అనేవి ఎందుకు అంత కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంటాయనేసి? వాట్ రోల్ డూ ఫ్లవర్స్ ప్లే ఇన్ ఏ ప్లాంట్ లైఫ్? లెట్ us స్టడీ సమ్ ఫ్లవర్స్ అరౌండ్ us టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. అయితే వీటి అన్నిటికీ మనకు ఆన్సర్ కావాలంటే ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ లెట్ us డూ చూద్దాం. కలెక్ట్ ఫ్లవర్స్ ఆఫ్ సే దతురా, చైనా రోజ్, హైబిస్కస్. చైనా రోజ్ అంటే హైబిస్కస్, మందార అంటాం కదా అది. దతురా అంటే ఉమ్మెత్త ఫ్లవర్, కుకుంబర్, బాటిల్ గోర్డ్, ట్రైడాక్స్, సన్ఫ్లవర్, ఐపోమియా ఎక్సెట్రా. అబ్జర్వ్ దీస్ ఫ్లవర్స్. ఇవన్నీ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ మీ చుట్టుపక్కల ఏవైనా ఉంటే వాటిని కలెక్ట్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ దీస్ ఫ్లవర్స్. ఆర్ దే ఆఫ్ ద సేమ్ సైజ్ అండ్ షేప్? ట్రై టు డ్రా ద ఫ్లవర్స్ కలెక్టెడ్ అండ్ రైట్ దేర్ నేమ్స్ ఇఫ్ యూ నో దెమ్. అయితే వీటన్నిటిని కలెక్ట్ చేసి అవి సైజులో మళ్ళీ షేప్లో సేమ్ ఉన్నాయా, ఆ కలెక్షన్ చేసిన ఫ్లవర్స్ లిస్ట్ అనేది మీరు తెలుసుంటే వాటి నేమ్స్ కూడా ప్రిపేర్ చేయండి. వీ షెల్ నౌ స్టడీ ద దతురా ఫ్లవర్ టు నో మోర్ అబౌట్ ద పార్ట్స్ ప్రెజెంట్ ఇన్ ఏ ఫ్లవర్. ట్రై టు డ్రా ఇట్స్ షేప్ ఇన్ యువర్ నోట్బుక్. ఇప్పుడు మనము దతురా ఫ్లవర్ యొక్క పార్ట్స్ ఈ ఫ్లవర్లో ఏమేమి ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, try to draw its shape in your notebooks. Thalamus. Let us hold a datura flower by its stalk. The stalk is green in color and has a slightly swollen head. This is called thalamus. It is the seat on which the parts of a flower are present. ఎక్కడైతే పార్ట్స్ ఫ్లవర్ యొక్క పార్ట్స్ ఉంటాయో ఆ ప్లేస్ని మనము థాలమస్ అని అనడం జరుగుతుందన్నమాట. అయితే ఇది గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. ఇది ఒక కాడలాగా ఉండే కొంచెం స్వాలెన్ అంటే ఉబ్బినట్టు ఉండే ఒక పార్ట్ అనమాట. ఓకే, ఇది థాలమస్. దీనిపైననే వేరే పార్ట్స్ అన్నీ కూడా ఉంచబడి ఇది ఒక సీట్ లాగా పనిచేస్తుంది అనమాట. వేరే పార్ట్స్కి ఈ ఫ్లవర్ యొక్క వేరే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా ఈ థాలమస్కే అతికించబడి ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ calyx. Now let us observe the part that comes just above the thalamus. There is a green tube-like structure called calyx. అయితే ఈ ట్యూబ్-like స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దీన్ని calyx అని అనడం జరుగుతుందన్నమాట. ఓకే, the edges on the part towards the petals have thin leaf-like structures called sepals. అయితే ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ పెటల్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవి థిన్గా అంటే సన్నగా ఉంటాయి. ఓకే,
వీటిని లీఫ్ లైక్ స్ట్రక్చర్స్, లీఫ్ లాగా కూడా అమర్చబడి ఉంటాయి అన్నమాట. వీటిని సెపల్స్ అని అనడం జరుగుతుంది. ఓకే, ది లోవర్ ఎండ్స్ ఆఫ్ సెపల్స్ ఆర్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ ద ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. రిమూవ్ ద ట్యూబ్ ఆఫ్ ఫ్యూజ్డ్ సెపల్స్ కేర్ఫుల్లీ. వాట్ డూ యూ సీ ఆఫ్టర్ రిమూవింగ్ ద సెపల్స్? అయితే ఈ సెపల్స్ని స్లోగా మనము నెమ్మదిగా రిమూవ్ చేసినట్టయితే కేర్ఫుల్గా అక్కడ ఇంకా వేరే స్ట్రక్చర్స్ అనేవి మనకు కనబడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కొరోలా. దేర్ ఈజ్ ఎ ఫనెల్ షేప్డ్ కొరోలా. దిస్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ ఫ్యూజ్డ్ పెటల్స్. అయితే ఫ్యూజ్డ్ పెటల్స్ ఏవైతే ఉంటాయో దాంతో కొరోలా అనేది తయారు చేయబడి ఉంటుందన్నమాట ఫనెల్ షేప్లో. కౌంట్ ద ఫ్రీ ఎడ్జెస్ ఆఫ్ దిస్, హౌ మెనీ ఆర్ దేర్. అయితే ఎడ్జెస్ ఉంటాయి కదా, కొనలు, అయితే అవి ఎన్ని ఉన్నాయో మనము కౌంట్ చేస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ది పెటల్స్? రిమూవ్ దిస్ ఫనెల్ షేప్డ్ కొరోలా యాజ్ వెల్. అబ్జర్వ్ అండ్ డ్రా ది సేమ్ ఇన్ యువర్ నోట్బుక్. అది కూడా స్లోగా కేర్ఫుల్గా రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా మీ నోట్బుక్లో ఒకసారి డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆండ్రోజియం. ఆఫ్టర్ రిమూవింగ్ ద పెటల్స్ యూ కెన్ సీ సాఫ్ట్ ఎలాంగేటెడ్ స్ట్రక్చర్స్ అటాచ్డ్ టు దీస్ పెటల్స్. ఈ పెటల్స్ లోపల ఉండే అటాచ్ అయిన స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. ఓకే, దేర్ ఆర్ కాల్డ్ స్టామెన్స్. వాటిని మనము స్టామెన్స్ అని అనడం జరుగుతుంది. హౌ మెనీ స్టామెన్స్ డూ యూ సీ? అయితే దీంట్లో ఎన్ని స్టామెన్స్ ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దేర్ ఈజ్ అ బల్బ్ లైక్ స్ట్రక్చర్ ఎట్ ది టాప్ ఆఫ్ ఈచ్ స్టామెన్ దట్ ఈస్ కాల్డ్ పోలెన్ సాక్ ఆర్ యాంథర్. అయితే ఈ బల్బ్ లైక్ స్ట్రక్చర్ అనేది టాప్ టిప్ దగ్గర ఉంటుందన్నమాట. టాప్ అంటే పైన ప్రాంతంలో. దేనికి అని అంటే ఈ స్టామెన్స్కి. ఈ స్టామెన్స్కి పైన వైపున ఉండే టాప్లో ఉండే ఒక బల్బ్ లైక్ స్ట్రక్చర్ని మనము యాంథర్ లేదా పాలెన్ సాక్ అని అనడం జరుగుతుంది. జస్ట్ బిలో ఇట్ ఎ ఫైన్ వైటిష్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ ఫిలమెంట్ అటాచెస్ ద యాంథర్ టు ది పెటల్. ఈ పెటల్కి మళ్ళీ యాంథర్కి జాయింట్ చేసేది కూడా ఒక వైటిష్ థ్రెడ్ లైక్, అంటే ఒక దారం, సన్నటి దారం లాంటి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. సో స్టామెన్ హ్యాస్ ఎన్ ఎలాంగేటెడ్ ఫిలమెంట్ అండ్ ఎ బల్బ్ లైక్ పోలెన్ సాక్. అయితే స్టామెన్కి ఎలాంగేటెడ్ అంటే పొడుగ్గా ఉండే ఒక ఫిలమెంట్, మళ్ళీ దానిపైన ఉండే బల్బ్ లైక్ పోలెన్ సాక్ లేదా యాంథర్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. హౌ మెనీ స్టామెన్స్ ఆర్ దేర్? స్టామెన్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఆర్ టుగెదర్ కాల్డ్ ద మేల్ పార్ట్ ఆర్ ఆండ్రోజియం. డ్రా ద పిక్చర్ ఆఫ్ స్టామెన్ యాజ్ సీన్ బై యూ. ఓకే, అయితే దీంట్లో ఎన్ని స్టామెన్స్ అనేటివి ప్రెజెంట్ అయి ఉన్నాయి ఈ ఫ్లవర్లో మీరు అబ్జర్వ్ చేయండి. అయితే ఈ ఫ్లవర్స్ ఆర్ టుగెదర్ కాల్డ్ స్టామెన్స్ ఆఫ్ ది ఫ్లవర్స్. ఈ స్టామెన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లవర్లో ఉండే స్టామెన్స్ని అంతే కలిపి ఏమంటామంటే మేల్ పార్ట్ లేదా ఆండ్రోసియం అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గైనోసియం. యాజ్ వి రిమూవ్ పెటల్స్ రైట్ ఆన్ ది థలామస్ ఈజ్ సీటెడ్ ఏ బల్బ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ ఓవరీ. ఏదైతే ఈ పెటల్స్ని తీసేసిన తర్వాత ఈ థలామస్ పైన ఉండే ఒక స్మాల్ బల్బ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. దాన్ని ఓవరీ అని అంటాము. జస్ట్ అబోవ్ ఇట్ ఎ ఫైన్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ స్టైల్ గోస్ అప్ ఎండింగ్ ఇన్ ఏ సమ్వాట్ ఫ్లాట్ బీడ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ స్టిగ్మా. అయితే జస్ట్ దానిపైన ఉండే ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్, ట్యూబ్ లాంటి ఆకారంలో ఉండేదాన్ని స్టైల్ అని అనడం జరుగుతుందన్నమాట. అయితే దానిపైన ఉండే ఒక ఫ్లాట్ బీడ్ లైక్ స్ట్రక్చర్, ఒక స్మాల్ ఫ్లాట్గా ఉండే ఇంకొక స్ట్రక్చర్ ఉంటుంది. అయితే దాన్ని స్టిగ్మా అని అంటాము. దిస్ హోల్ స్ట్రక్చర్ ఫ్రమ్ ఓవరీ టు స్టిగ్మా ఈజ్ ది పిస్టిల్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. అయితే ఈ పార్ట్స్ ఏమైతే ఉన్నాయో, ఈ హోల్ పార్ట్స్ ఏదైతే ఉందో, ఈ స్టైల్ మళ్ళీ స్టిగ్మా వీటన్నిటిని కలిపి ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ లేదా పిస్టిల్ అని అంటామన్నమాట. అయితే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. ఆల్ ద పార్ట్స్ ప్రెసెంట్ ఆన్ ది పిస్టిల్ టుగెదర్ కాల్డ్ యాజ్ గైనీసియం. ఓకే, పిస్టల్తో సహా అన్ని పార్ట్స్ని కలిపి గైనోసియం అని అనడం జరుగుతుంది.
ఓకే, ఆండ్రోసియం మీన్స్ మేల్ పార్ట్, గైనోసియం అంటే ఫీమేల్ పార్ట్ అనమాట. డ్రా ద పిక్చర్ ఆఫ్ పిస్టిల్ విచ్ యూ అబ్జర్వ్ హౌ మెనీ పిస్టిల్స్ ఆర్ దేర్ ఇన్ దతురా. ఇందాకైతే ఆండ్రోసియంని ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేసి డ్రా చేసినట్లే సేమ్ ఈ గైనోసియం కూడా ఎలా ఉంది అనేసి మనము ఈ దతురా ప్లాంట్లో ఫ్లవర్లో అబ్జర్వ్ చేసి నోట్బుక్లో రాయాల్సి ఉంటుంది అనమాట, డ్రా చేయాల్సి ఉంటుంది. వి అబ్జర్వ్ దట్ ఫ్లవర్ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిఫినెట్ సర్కిల్స్ ఆర్ రోల్స్. నోట్ యువర్ అబ్జర్వేషన్ రిగార్డింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కలెక్టెడ్ బై యూ. ఓకే, ఇంకా వేరే టైప్ ఆఫ్ ఫ్లవర్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాటిని కూడా కలెక్ట్ చేసి ఫ్లవర్ షేప్స్ వాటిని అన్నిటిని డ్రా చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఈ ఫ్లవర్లో డిఫరెంట్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఒక సర్కిల్ లైక్ స్ట్రక్చర్లో అరేంజ్ చేయబడి ఉంటుందన్నమాట. రైట్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ ద గివెన్ టేబుల్. ఓకే, సర్కిల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి, నేమ్ ఆఫ్ ది సర్కిల్, ఆ సర్కిల్లో ఏమున్నాయి అంటే దాని నేమ్ రాయాలన్నమాట. ఓకే, పెటల్స్ ఉన్నాయా లేదా, సెపల్సా, ఆండ్రోసియమా, గైనోసియమా, ఇలా. నెక్స్ట్ పార్ట్స్ యూ అబ్జర్వ్డ్ ఇన్ ద సర్కిల్, ఆ సర్కిల్లో నువ్వు ఏ పార్ట్ అబ్జర్వ్ చేసావు. ఓకే, లెటర్. ఓకే, this is today's video. In the next video we are going to learn types of stamens. Okay, thank you for watching my video.